మీడియా మిత్రులకు నమస్తే తెలియజేస్తూ పరిగి మండలంలోని కట్లాపూర్ అలాగే రాపూర్ గ్రామ రైతులకు అండగా నిలబడడానికి వారికి న్యాయం చేయడానికని వెళ్ళినటువంటి బీసీఎస్ఎస్టీ చైర్మన్ గౌరవ శ్రీ డాక్టర్ విశారద మహారాజ్ గారు నిరుపేదలైనటువంటి అక్కడ ఉన్నటువంటి రాపూర్ గ్రామ ప్రజలు అలాగే కట్లాపూర్ గ్రామ ప్రజల యొక్క భూములను ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము మరి తెలంగాణ కారిడార్ అనే పారిశ్రామికవేత్తలకు దారదత్తం చేయడానికి మరి అక్కడ ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి బీసీఎస్ఎస్టీ కులాల యొక్క భూములను లాక్కొని మరి వాటిని పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి నిరుపేదలైనటువంటి పేద ప్రజలను భూమిని నమ్ముకొని జీవిస్తున్నటువంటి పేద ప్రజలను మరి భూమిపైనే ఆధారపడి జీవిస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి 90% మంది ప్రజలను మోసం చేసి భూములను లాక్కుంటున్నటువంటి తరుణంలో గౌరవ శ్రీ డాక్టర్ విశారద మహారాజ్ గారు మరి భూములను కాపాడి పేద ప్రజలకు యథావిధిగా వారి భూములను వాళ్లకు ఇవ్వాలని చెప్పేసి నిన్న పరిగి మండలంలోని అక్కడ నిరసన కార్యక్రమం శాంతియుతంగా ధర్నా నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా పోలీసులు అక్రమంగా మరి అక్కడికి వచ్చినటువంటి అదే కార్యక్రమానికి మద్దతుగా వచ్చినటువంటి జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కవిత గారిని కూడా నిర్దాక్షిణ్యంగా అక్కడి నుంచి అక్రమంగా అరెస్ట్ చేస్తూ వారిని డాక్టర్ విశారద మహారాజ్ గారిని పోలీసులు అతి ఘోరంగా లాక్కెళ్తూ మరి ప్రజాస్వామ్యంలో ఒక శాంతియుతంగా చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీఎస్ఎస్టీ జేఏసీ అట్లాగే ధర్మ సమాజ్ పార్టీ పక్షాన మరి వారిని అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం వెంటనే తేరుకొని ఈ అన్యాయాన్ని ఆపి పేద ప్రజల యొక్క భూములను వారికి పంచి మరి అక్కడి నుంచి వీళ్ళు విడిచి వెళ్ళిపోవలసిందిగా మేము జేఏసీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే రాబోయే రోజులలో ఇంకా పెద్ద ఎత్తున దీన్ని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఒక ప్రజాస్వామ్యవాది ప్రజల పోరాటానికి నిలబడి ఒక పేద ప్రజల పక్షాన్ని నిలబడినటువంటి వ్యక్తి గౌరవ శ్రీ డాక్టర్ విశారద మహారాజ్ గారిని అంత దారుణంగా మరి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి మీరు ప్రజాపాలన అంటూ ప్రజలకు మేలు చేసేటటువంటి ప్రభుత్వం అంటూ నిరుపేదలైనటువంటి 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నటువంటి భూములను ఆ పేద ప్రజల నుంచి లాక్కుంటూ మరి వాళ్ళకు మేము న్యాయం చేస్తా ఉన్నాం, వాళ్ళకు ప్రజాపాలన తెలియజేస్తూ మీరు అన్యాయంగా భూములను లాక్కోవడం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే మీరు ఈ యొక్క చర్యలను మానుకొని ఎవరి భూములను వారికి ఇచ్చేసి అక్కడి నుంచి మీరు ఖాళీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. లేకపోతే రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు గౌరవ శ్రీ డాక్టర్ విశారద మహారాజ్ గారి ఆదేశాల మేరకు రాబోయే రోజుల్లో ఈ యొక్క చర్యను తీవ్రంగా మరి పోరాట రూపంలోకి తీసుకొచ్చి ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే విశారద మహారాజ్ గారి మీద చేయి పడినా అలాగే ఇట్లాంటి అక్రమ అరెస్టులు చేసిన రాష్ట్రంలో అగ్నిగుండంగా మారుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే ఇట్లాంటి చర్యలను మీరు మానుకొని మరి మీరు వెంటనే పేద ప్రజల భూములను పంచిపెట్టాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అందరికీ నమస్తే తెలియజేస్తూ నా పేరు చెరుకు ప్రేమ్ కుమార్, బీసీఎస్ఎస్టీ జేఏసీ రాష్ట్ర కమిటీ మెంబర్గా మరి పనిచేస్తూ ఉన్నాను. నిన్న వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో ఎలక్ట్రికల్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరి నిన్న పరిగి మండలంలో డాక్టర్ విశారద మహారాజ్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి సందర్భం మనం చూసినాం. పేదల పక్షాన, చిన్నకారు సన్నకారు రైతుల పక్షాన శాంతియుతంగా ధర్నా చేస్తూ మరి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి డాక్టర్ విశారద మహారాజ్ గారు మరి ధర్నా చేస్తున్నటువంటి సందర్భంలో అతి దారుణంగా, కిరాతకంగా, నిర్దాక్షిణ్యంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ ధర్నా స్థలం నుంచి డాక్టర్ విశారద మహారాజ్ గారిని అదేవిధంగా కవిత గారిని
ఇద్దరిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. మరి దీన్ని మేము నిజామాబాద్ జిల్లా తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాబోయే రోజులలో ఈ తెలంగాణ ప్రభుత్వం మీద అతి భారీ పోరాటం చేయడానికి కూడా సిద్ధపడుతున్నాం. కాబట్టి పేద ప్రజల తరఫున ఒక న్యాయమైన నిజాయితీగా ఒక పోరాటం చేస్తున్నటువంటి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం ఇది సిగ్గుచేటు. ఎందుకంటే ఇండస్ట్రియల్ పేరుతోని వందలాది వేలాది ఎకరాల భూములను లాక్కొని, పేద ప్రజల భూములను లాక్కొని, ఇండస్ట్రియల్ పేరులతోని బడా నాయకులకి, బడా పారిశ్రామికవేత్తలకి మరి దుర్మార్గంగా కట్టబెడుతున్నటువంటి ప్రభుత్వాలపైన మరి మరింత పోరాటం చేయడానికి కూడా సిద్ధపడుతూ ఉన్నాం. కాబట్టి నిజామాబాద్ జిల్లా జేఏసీ తరఫున మేము తెలంగాణ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఇమీడియట్గా మరి విశారదన్ మహారాజ్ గారి అరెస్టు పైన మరి ప్రభుత్వం చర్య తీసుకొని మరి వారిని వదిలిపెట్టాలని చెప్పేసి కోరుతూ, అదేవిధంగా మరి పరిగి మండలంలో ఉన్నటువంటి గ్రామాలలో ఏవైతే ఆ భూములను లాక్కొని మరి ప్రభుత్వం చేతిలో పట్టుకున్నదో ఆ భూములను వెంటనే తిరిగి ఆ ప్రజలకు అప్పచెప్పాలా. మరి ఏ జిల్లాలో కానీ, ఏ మండలంలో కానీ, ఏ గ్రామంలో కానీ పేద ప్రజల భూముల జోలికి వస్తే మాత్రం ప్రభుత్వం పైన మేము పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నామని తెలియజేస్తూ, మరి నా పేరు రావుట్ల ప్రశాంత్ మహారాజ్, నేను నిజామాబాద్ జిల్లా జేఏసీ మెంబర్గా పనిచేస్తూ ఉన్నా. అందరికీ నమస్తే. ప్రెస్ మీట్కి హాజరైనటువంటి మీడియా ప్రతినిధులందరికీ పేరు పేరున నమస్కారాలు. ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా రిప్రజెంటేటివ్స్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు రాజు మహారాజ్. నేను మాదిగ జాగృతి సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నాను. ఇక్కడ నాతో పాటు ఇక్కడ ఈ ప్రెస్ మీట్కి హాజరైనటువంటి జిల్లా కమిటీ సభ్యులందరికీ, వేదిక మీద ఉన్న సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశం పెట్టిన ఉద్దేశం ఏంటంటే, నిన్న వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలంలోని రాపోలు మరియు కాడ్లాపూర్ గ్రామాలలో నిరుపేద రైతులు, చిన్నకారు రైతుల యొక్క భూములను గవర్నమెంట్ ఇండస్ట్రియల్ కారిడార్ పేరు మీద లాక్కొని ప్రయత్నం చేస్తుంది అన్న సమాచారంతో మా మాదిగ జాగృతి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు మానవతా దృక్పథంతో ఒక ప్రజాస్వామ్యవాదిగా రాజ్యాంగ విలువలకు కట్టుబడి బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు అణగారిన అగ్రకుల పేదల తరఫున అందరూ సమానంగా బతకాలి, రాజ్యాంగం కోరుకున్నది కూడా అదే కదా అని రాజ్యాంగ స్ఫూర్తితో పోరాటం చేస్తున్నటువంటి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని నిన్న వికారాబాద్ జిల్లా పోలీసులు చాలా ఘోరంగా లాక్కొని పోయిన సంఘటనను తీవ్రంగా మాదిగ జాగృతి సంఘం తరఫున ఖండిస్తున్నాం. మొదటిగా ఎందుకు అంటే, మా కుల బిడ్డ, మా మాదిగ జాతిలో పుట్టిన ఆనిముత్యం విశారదన్ మహారాజ్ గారు, కానీ కేవలం కులం కోసం మాత్రమే, కుల హక్కుల కోసం మాత్రమే పోరాటం చేయకుండా అన్ని కులాలకు కూడా హక్కులు కావాలి, అందరూ బతకాలి, మరియు మాదిగ కులము, మాల, బీసీ కులాలు, అగ్రకుల పేదలు అందరూ కూడా రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి బతకాలని ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తున్న మా మాదిగ బిడ్డైన విశారదన్ మహారాజ్ గారిని పోలీసులు తీవ్రంగా లాక్కెళుతూ అక్రమంగా అరెస్టు చేసి రకరకాల పోలీస్ స్టేషన్లు తిప్పుకుంటూ ఆయనను ఆచూకీ తెలియకుండా గంటల తరబడి తిప్పడం జరిగింది. ఇది ప్రభుత్వము మరియు పోలీస్ యంత్రాంగం దీనికి సమాధానం చెప్పాలి. ఆయన చేస్తున్న నేరం ఏంటిది? విశారదన్ మహారాజ్ గారు చేస్తున్నటువంటి తప్పేంటిది? తెలంగాణ రాష్ట్రంలో భారత రాజ్యాంగాన్ని పట్టుకొని 5,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిండు విశారదన్ మహారాజ్ గారు. 10,000 కిలోమీటర్ల రాజ్యాధికార యాత్ర, బడుగు బలహీన వర్గాల తరపున అంత పెద్ద యాత్రలు చేసినటువంటి విశారదన్ మహారాజ్ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజలకు తెలియజేయాలని ఒక ప్రజాస్వామ్యవాదిగా, ఒక మానవతావాదిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అణగారిన కులాల తరపున పోరాటం చేస్తున్న మా మాదిగ బిడ్డని ఎట్లా లాక్కెళ్తారు పోలీసులని ప్రశ్నిస్తున్నాం. మేము ఆయన చేసిన తప్పేంటిది అంటున్నాం. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే చర్యలగిన పునరావృతం అయితే
ఈ చర్యలు రిపీట్గా తెలంగాణ ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఇది రిపీట్ చేస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాదిగలు దాదాపు 50 లక్షల మంది మాదిగల తరపున తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిక జారీ చేస్తున్నాం. మాదిగ కులం అంటే ఏమనుకుంటున్నారు? మాదిగ కులం అంటే మాదిగ కులంలో పుట్టిన బిడ్డ పోరాటాలు చేస్తే మీకు ఏం తప్పు కనబడుతుంది అంటున్నా నేను. మాదిగగా ప్రశ్నిస్తున్నా నేను. మాదిగ కులంలో పుట్టి ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి, రాజ్యాంగ విలువలను ప్రజలందరికీ చెప్పడానికి ఆయన పోరాటం చేస్తుంటే ఒక నేరస్తుల్లాగా, ఒక తీవ్రమైనటువంటి పనులు చేసినటువంటి వ్యక్తుల్లాగా లాక్కెళ్తే పోలీస్ యంత్రాంగం ఏం పని చేస్తుందని అడుగుతున్నాం. డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని ఆ విధంగా లాక్కెళ్ళి అరెస్టు చేయడాన్ని మరొకసారి చెప్తున్నాం. నిజామాబాద్ జిల్లా మాదిగ జాగృతి సంఘం తరఫున చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు పునరావృతం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 12,000 గ్రామాలలో ఉన్న మాదిగ కులం మొత్తం ఏకతాటి మీదకి వచ్చి చాలా రకాల కార్యక్రమాలను భవిష్యత్తులో నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇది ఇప్పటికే మానుకోవాలి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ. ఆయన చేస్తున్నటువంటి రాజ్యాంగబద్ధంగా చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వండి. అనగారిన ప్రజల తరపున పోరాటం చేస్తున్నాడు కదా విశారదన్ మహారాజ్ గారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ అనగారిన పేదలు వాళ్ళందరూ రాజ్యాంగ ఫలాలు అందరికీ సమానంగా అందాలని కదా. అగ్రకులాలు ఉన్న ప్రజాస్వామ్యవాదులు పేదలందరూ కూడా ఆలోచించాలి, వారికి కూడా సమానంగా అవకాశాలు రావాలని కదా పోరాటం చేస్తున్నది. దాంట్లో ఆయన స్వార్థం లేదు కదా. కానీ ఆయన చేస్తున్న తప్పేంటిది అని అడుగుతూ మాదిగల యొక్క నిరసనను భవిష్యత్తులో మీరు ఎదుర్కోవద్దంటే విశారదన్ మహారాజ్ గారిని మరొకసారి ఆ విధంగా మీరు చర్యలు తీసుకోకుండా ఏదైనా ఉంటే నిదానంగా అడగండి, ఏదైనా ఉంటే నిదానంగా ప్రశ్నలు అడగండి. కానీ లాక్కెళ్ళడం ఏంటి అంటున్నాం మేము. మాదిగ జాతి చాలా తీవ్రమైనటువంటి క్షోభలో ఈ విషయాలు మాట్లాడాల్సి వస్తున్నది. ఇది ఎందుకంటే ఆయన చేస్తున్న పోరాటంలో న్యాయం ఉన్నది, ధర్మం ఉన్నది. వీలైతే సహకరించండి, వీలైతే మద్దతు ఇవ్వండి. కానీ భయభ్రాంతులకు గురి చేసి విశారదన్ మహారాజ్ గారిని ఏదో చేద్దాం అనుకుంటే మాదిగలు ఊరికే లేరు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజే గవర్నమెంట్ లెక్కలు బయటపెట్టింది. ఎస్సీలలో టాప్ ఉన్న సంఖ్య మాదిగలే. ఇది గుర్తుపెట్టుకోవాలా. అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మెదలని మేము అడుగుతున్నాం, వారిని కోరుతున్నాం. ఒక మాదిగలుగా పుట్టిన ఆనిముత్యం మా విశారదన్ మహారాజ్ గారు. ఏమనుకుంటున్నారు? ఇష్టం ఉన్నట్టుగా ఆ రోజు ఖమ్మంలో 700 కుటుంబాలకు సంబంధించిన ఇళ్లను కూల్చేస్తే అక్కడ న్యాయ పోరాటం చేసిండు. అక్కడ విశారదన్ మహారాజ్ గారికి మద్దతుగా ఆ కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు మేడ కవిత గారు పాల్గొన్నారు. అక్కడ తీవ్రంగా అరెస్టు చేసి ఇష్టం ఉన్నట్టు లాక్కొని పోయి నానా రకాల పోలీస్ స్టేషన్ తిప్పడం జరిగింది ఆ రోజు విశారదన్ మహారాజ్ గారిని. ఇట్లనే తీవ్రమైన ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో తొక్కి అక్కడ టెంపుల్కి సంబంధించిన ఇష్యూలో ఒక అగ్రకుల పెత్తందారుల చేతిలో 2 నెలల పాప చనిపోతే ఒక బీసీ చాకలి కుటుంబానికి సంబంధించి, దళిత కుటుంబానికి సంబంధించిన వాళ్ళు తీవ్రంగా అన్యాయానికి గురైతే వాళ్ళ తరపున పోరాటం చేసిండు విశారదన్ మహారాజ్ గారు. మొన్న ఖమ్మంలో పోరాటం చేయడం జరిగింది, నిన్న వికారాబాద్లో పోరాటం చేయడం జరిగింది. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజలందరికీ చేయడం జరుగుతున్నది. ఇన్ని చేస్తున్న విశారదన్ మహారాజ్ గారిని ఎందుకు మీరు ఇంత తీవ్రంగా మీరు అరెస్టు చేయడాలు, తీవ్రంగా లాక్కెళ్ళడాలు అంటున్నాం. ఇది భవిష్యత్తులో మంచి పరిణామం కాదు. మాదిగలు తిరగబడతారు. మాదిగలు ఇంతకు ముందులాగా లేరు. మాకు జ్ఞానం అందించిన గురువు విశారదన్ మహారాజ్ గారు. మేము జ్ఞానంలో ఉన్నాం, శాంతియుతంగా ఉన్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాం. మా సహనాన్ని పరీక్షించకండి దయచేసి. ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ మా సహనాన్ని పరీక్షించొద్దు అంటున్నాం. ఎందుకంటే ఒక రాజ్యాంగబద్ధంగా పోతున్న వ్యక్తికి వీలైతే సహకరించండి, రక్షణ కల్పించండి. లేకపోతే మా సార్ను మేమే కాపాడుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల మంది మాదిగలు ఉన్నారు. దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది మాదిగలు చమర్లు ఉన్నారు. మామూలు సంఖ్య కాదు. కాబట్టి దయచేసి ఈ విషయాలన్నీ ఆలోచించి ఇక ముందు జరగబోయే కార్యక్రమాలలో విశారదన్ మహారాజ్ గారిని వారికి ఎలాంటి ఇబ్బందులు కలిగించినా దానికి ప్రభుత్వము, పోలీసు యంత్రాంగమే బాధ్యత వహించాలని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా మాదిగల తరపున మాదిగల నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే మాదిగలో పుట్టిన బిడ్డ మా విశారదన్ మహారాజ్ గారు. కానీ కేవలం ఒక కులానికి, ఒక సంఘానికి మాత్రమే కాకుండా సమాజం మొత్తం బాగుండాలని ఆయన ప్రయాణం చేస్తున్నాడు, ఆయన ఉద్యమం చేస్తున్నాడు, పోరాటం చేస్తున్నాడు.
జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, కాంశీరాముల పోరాట స్ఫూర్తితో ఆయన ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి వీలైతే ఆయనకు మద్దతు ఇవ్వండి, పోరాటంలో భాగస్వాములు కండి. అందరము సామ్రాట్ అశోక రాజ్యం లాగా అందరూ సమానంగా బతికేలా ఒక సమతా రాజ్యాన్ని మనం తెలంగాణ రాష్ట్రంలో మన దేశంలో నిర్మించుకుందాం, అందరం సమానంగా బతుకుదాం. ఈ విలువల కోసం ఆయన పోరాటం చేస్తున్న క్రమంలో ఒక తీవ్ర నేరస్తులాగా లాక్కపోవడం ఏంటిది అంటున్న పోలీసులు. అలాంటి చర్యలు ఇక ముందు జరగద్దు. బేషరతుగా విశారదన్ మహారాజ్ గారిని ఖచ్చితంగా విడిచిపెట్టాలి. ఇలాంటి చర్యలు పూనుకోవద్దని పోలీస్ యంత్రాంగానికి, ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి మరియు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ దయచేసి ఈ సమాచారాన్ని ఈ యొక్క మీడియా ముఖంగా దీన్ని ఖచ్చితంగా మీరు ప్రజల్లో ఉన్నారు, మంచి ఏదో చెడో మీకు తెలుసు మీడియా ప్రతినిధులందరికీ. కాబట్టి దీన్ని సర్క్యులేట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అందరికీ మరొకసారి నమస్కారం. థ్యాంక్ యూ.